ఫలించవలసినటువంటి జీవితం ఇక్కడ ఎందుకు నిష్ఫలమైంది? అందరూ విన్న వాక్యమే వింటున్నారు చాలామంది, సత్యవాక్యమే వింటున్నారు చాలామంది, కానీ కొందరి జీవితాల్లో ఆ వాక్యం ఫలిస్తూ ఉంది, కొందరి జీవితాల్లో ఆ వాక్యం ఫలించలేకపోతా ఉంది. ప్రభు చెప్పాడు, అప్పుడే ఆనాడే చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, కొందరు శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, నిందలు కలిగినప్పుడు వాక్యం విన్నప్పుడు బాగా సంతోషపడుతున్నారు, ఆ వాక్యం విన్నప్పుడు చాలా ఆనందపడుతున్నారు, కానీ తర్వాత ఆ వాక్యం వారి జీవితాల్లో ఫలించలేకపోతా ఉంది. కారణం ఒకటి ఏంటంటే, వారు శ్రమలను చూసి భయపడుతున్నారు, వారు హింసలను చూసి భయపడుతున్నారు, అవమానాలను చూసి భయపడుతున్నారు, నిందలను చూసి భయపడుతున్నారు. చాలా మంది జీవితాల్లో ఈ భయము ఒక నష్టాన్ని కలిగించేటువంటి ఆయుధం, అపవాది వాడుతున్న ఆయుధం ఇది. అందుకే మన జీవితాల్లో భయాన్ని పుట్టిస్తాడు. విచారం కూడా భయములో నుండి పుట్టినప్పుడు అది చాలా నష్టం కలిగిస్తుంది. అందుకే మీరు కనుక చూస్తే వారిలో ఈ వేరు లేదు. ఎందుకు వేరు లేదు అంటే, ఆ విత్తబడిన వాక్యము భయము చేత అది ఫలించలేకపోతా ఉంది. అన్నిటికీ భయపడేటువంటి స్వభావం. అంటే నీ ప్రారంభములోనే నువ్వు ఏం చేస్తున్నావు? అపజయానికి అప్పగించుకుంటున్నావు. అందుకే మత్తయి సువార్త 24:13లో మనకు స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు ఎవరు సహిస్తారంటే, ఎవరిలో అయితే భయము లేకుండా వారు ధైర్యముగా బ్రతకగలుగుతారు. అందుకే ఎవరిలో అయితే భయం అనేది ఉండదో, దేవుడు అనే ధైర్యం ఉంటుందో, అలాంటి వారే శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, అపజయాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో కనబడుతున్నా వారు దేని పిల్లరా ధైర్యము తెచ్చుకుంటూనే ఉంటారు. ఆ ధైర్యమే వారు నిలబెట్టగలుగుతుంది. అందుకని దేవుని పిల్లల్లో అపవాది భయం నాటుతా ఉంటే, దేవుడు వాక్యం ద్వారా ధైర్యం నింపుతా ఉంటాడు.